पुनुगुणगोत्रोद्भवस्य नारा चंद्रबाबु नायडु नामधेयस्य धर्मपत्न्याः भुवनेश्वरी नाम्न्याः सह कुटुंबस्य क्षेमस्थैर्य विजय भयारोग्य ऐश्वर्याभिवृद्धि द्वारा ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవాలయాల్లో వేద పఠనాన్ని నిరంతరం కొనసాగించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాలు ఇటీవల పెద్ద ఎత్తున వేద పండితులను నియమించింది. రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో వేద సంస్కృతిని పరిరక్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోని ప్రధాన ఆలయాల్లో వేద పారాయణం నిరంతరం జరిగేలా టీటీడీ తాజాగా 791 మంది వేద పండితులను నియమించింది. తిరుమలతో పాటు రాష్ట్రంలోని పలు మోడల్ శ్రీవారి ఆలయాలు మరియు ఇతర ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళలో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం వంటి వేదాలలోని మంత్రాలను అర్చకులు లేదా వేద పండితులు పారాయణం చేస్తారు. వీటిని నిత్యం ఆలయాల్లో నిర్వహించేందుకు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయాల్లో వేద పారాయణం చేయుటకు వేద పండితులను ప్రోత్సహిస్తూ నియామకాలు చేసిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ పలు ప్రాంతాల్లోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలతో పాటు శతమానం భవతి అంటూ వేద పండితులు వేదాశీర్వచనాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలుపుతూ మచిలీపట్నం బుట్టాయిపేటలో వేంచేసి ఉన్న ప్రముఖ దేవాలయం చిట్టి పిల్లారయ్య స్వామి దేవాలయంలో వేద పారాయణ చేయుటకు నియమితులైన పలువురు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి తదితర కూటమి ప్రజా ప్రతినిధుల గోత్రనామాలతో విఘ్నాలు తొలగించి వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయించారు. కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసి 752 మంది వేద పండితులను తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఆలయాల్లో వేద పఠనం చేయడానికి నియమించారు. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 500కు పైగా వేద పండితులు నియామకం కావడం హర్షణీయం. కృష్ణా జిల్లాలోని దేవాలయాల్లో 18 మందికి పైగా పండితులు నియామకం చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ కె బుచ్చి రాంప్రసాద్, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు మీడియా ముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం నుంచి దేవాలయాల్లో వేద పారాయణ చేయుటకు నూతనంగా నియమితులైన విష్ణుభట్ల షణ్ముఖ శర్మ, ఎస్ శ్రీమన్నారాయణ శర్మ, వేలివేంటి లక్ష్మీనారాయణ శాస్త్రి, రాళ్లపల్లి శ్రీ వత్స శర్మ, విష్ణుభట్ల నారాయణ శరణ శర్మ, కాశీభట్ల గోపీకృష్ణ శర్మ, చోడవరపు వెంకటేశ్వర శర్మ, కాశీభట్ల షణ్ముఖ శర్మలతో పాటు మచిలీపట్నం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చోడవరపు లక్ష్మీ ప్రసన్న, ఘనాపాటి బ్రహ్మశ్రీ విష్ణుభట్లను సూర్యనారాయణ శర్మ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ పివి ఫణికుమార్లు పాల్గొన్నారు. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. శుభం. BFA Painting, Applied Arts, Photography, Videography, Editing, Cinematography, డిగ్రీ కోర్సులకు చిరునామా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాదాపూర్, హైదరాబాద్. అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ 2026-27. ఈ రోజున చాలా ఆనందకరమైనటువంటి విషయం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రారంభమైనటువంటి 1970లో ప్రారంభమైన వేదపారాయణ స్కీమ్, టీటీడీలో హయ్యర్ వేదిక్ స్టడీస్ అనేటువంటి సంస్థ కంచి పరమాచార్య స్వామి వారు కాలంలో అప్పుడుండేటువంటి ఉన్నతాధికారులు మర్రి చెన్నారెడ్డి గారి ప్రభుత్వం, అప్పుడు ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు, వీరందరూ కలిసి లోకక్షేమం కోసం ప్రతి దేవాలయంలో వేదపారాయణం జరగాలి, దానికి వేదం చదువుకున్న పండితుల్ని ఆయా దేవాలయాల్లో వేదపారాయణదారుగా నియామకం చేసి వారికి ఎంతో కొంత జీవన భృతి అలాగే సత్కార రూపంలో అందించాలి తిరుపతి తరపున అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 50 సంవత్సరాలలో 70 నుంచి దాదాపుగా 56 సంవత్సరాలలో మొత్తం భారతదేశంలో ఇప్పుడు టీటీడీలో ఈ హయ్యర్ వేదిక్ స్టడీస్ తరఫున ఉన్నటువంటి స్థితిలో 1400 మంది వేద పండితులు పనిచేస్తున్నారు మొత్తం ఇండియాలో. కానీ మరలా కొత్తగా చదువుకుని బయటకు వచ్చినటువంటి కొత్త పండితులకు ఈ రకమైన అవకాశం, జీవన భృతి కలగటం,
అలాగే ఇంతమంది పండితులు అన్ని గ్రామాలలో అన్ని పట్టణాలలో ఆయా దేవాలయాల్లో వేదపారాయణం చేయడం ద్వారా లోకక్షేమం జరగడం కోసమని ఏర్పాటు చేయాలి అని మన చంద్రబాబు నాయుడు గారిని ఇత్యాదులను వారందరినీ కూడా కలిసి అడగంగానే 2017 సంవత్సరంలో కొంతమందికి ఉపాధిని కల్పించారు. ఆ తర్వాత మరలా ఇటువంటి అవకాశం రాలేదు. మరలా చాలా ప్రభుత్వాల్లో చాలా రకాల ప్రయత్నాలు చేశాం కానీ అవి సఫలం కాలేదు. మరలా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వారు వారందరి యొక్క సంపూర్ణమైనటువంటి సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారి యాజమాన్యం, అక్కడుండే పాలకవర్గం, అక్కడ ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి అధికార బృందం వారి యొక్క సహకారంతో టీటీడీ వేదపారాయణ స్కీమ్ చరిత్రలో మొట్టమొదటిసారి ఒకేసారిగా 792 పోస్టులు తీసుకోవడం అనేది ఈ మొత్తం 55 సంవత్సరాల చరిత్రలో ఇదే మొదటిసారి. ఇది అద్భుతమైనటువంటి విషయం. దీంట్లో ప్రభుత్వ అధినేతలు సంపూర్ణమైనటువంటి సహకారం, వారి యొక్క కృషి వలన ఇది జరిగింది. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూలు నిర్వహించడం, సెలక్షన్ లిస్ట్ 3400 అప్లికేషన్లలో 2400 మందిని స్క్రూటినీ తర్వాత ఇంటర్వ్యూలు చేయడం, అందులో 792 మందిని సెలెక్ట్ చేయడం. ఆ 792 మందికి నిన్ననే సెలక్షన్ లిస్ట్ బయటకు వచ్చింది. రేపు 1వ తారీఖు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 9వ తారీఖు లోపల సర్టిఫికెట్లన్నీ కూడా వెరిఫికేషన్ కార్యక్రమం జరుగుతుంది. అదైన తర్వాత వీళ్ళందరికీ రిక్రూట్మెంట్, వీళ్ళ యొక్క విధులు ఏమి అంటే దేవాలయంలో వారి కేటాయింపబడిన ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవాలయం కేటాయిస్తారు. ఆ దేవాలయంలో రోజు నిత్యము వేదపారాయణ చేయడం, అక్కడికి వచ్చేటువంటి భక్తులకు మంచి ధార్మికమైన విషయాలు చెప్తూ ఉండడమే వీళ్ళ జీవన విధానం. కనుక ఇటువంటి అద్భుతమైన అవకాశం చేసినటువంటి బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి వారు, అలాగే ఈ ప్రభుత్వ అధినేతలు, మరి అక్కడ టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వారు, అక్కడ అధికారులు, వీళ్ళందరి యొక్క సహకారంతో శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం. ఇంకా ముఖ్యంగా ఆనందంగా చెప్పవలసిన విషయం ఏంటంటే ఇది నేను చెప్పిన 792 పోస్టులు భారతదేశం మొత్తానికి, అందులో కూడా తెలుగు వాళ్ళకి ప్రాధాన్యం ఇవ్వాలి అని కేవలం మన ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే 520 పోస్టులు ఈ 792లో 520 పోస్టులు ఆంధ్ర రాష్ట్రంలోనే ఇచ్చారు. మిగతా 200 పోస్టులు కూడా మిగతా చోట్ల వచ్చినాయి. దాంట్లో ఇంకా విశేషంగా చెప్పాలి అంటే మన కృష్ణా జిల్లాకి, అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా కాదు, ఎన్టీఆర్ జిల్లా వేరు, కృష్ణా జిల్లాకి 18 పోస్టులు వచ్చినాయి. ఇంకా విశేషంగా చెప్పడానికి మచిలీపట్నం పట్టణంలోనే 8 మంది వేద పండితులకు దీంట్లో అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మొట్టమొదట శ్రీ వెంకటేశ్వర స్వామికి, ప్రభుత్వ అధినేతలకు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అండ్ కూటమి ప్రభుత్వం వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమో వెంకటేశాయ. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ధర్మరక్షణలో భాగంగా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి దేవాలయాల అభివృద్ధి సంక్షేమం కోసం విశేష కృషి చేస్తున్నారు. అందులో భాగంగా మరి అర్చకుడితో పాటు ప్రతి బ్రాహ్మణుడిని కూడా ఒక దేవాలయ కమిటీలో పెట్టి ఆ దేవాలయాల అభివృద్ధి కోసం ఆ సలహాలు సూచనలు తీసుకునే విధంగా బ్రాహ్మణులకు ప్రాముఖ్యత ఇవ్వటం అనేది మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతుంది. పెద్ద పెద్ద దేవాలయాలు కాళహస్తి, శ్రీశైలం ఇలాంటి దేవాలయాల్లో కూడా మరి బ్రాహ్మణులకి ప్రాధాన్యతనివ్వటం చాలా గొప్ప విషయం. దానికి ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి మేము బ్రాహ్మణులు అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు పెద్దలు విష్ణుపట్ల సూర్యనారాయణ శర్మ గారు, అలాగే గోపీచంద్ గారు, గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో మరి వేదపారాయణ చదువుకునే వాళ్ళకి ఎంపీ బాలశౌరి గారు, వీరందరి కూటమి నాయకుల సహాయ సహకారాలతో మరి ఈ రోజున మచిలీపట్నంలో వేదపారాయణ అభ్యసించడానికి దేవాలయాల్లో 8 మందికి అవకాశం వచ్చిందంటే అది మచిలీపట్నంలో చాలా గొప్ప విషయం. మరి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 552 పోస్టులు వేదపారాయణకి తెలుగు వారికి ప్రాధాన్యత ఇవ్వడం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా టీటీడీలో చాలా గొప్ప విషయం. మరి ఈ పోస్టులు ఎప్పటి నుంచో రావాలని పెద్దలు గౌరవనీయులు సూర్యనారాయణ శర్మ గారు మరి చాలా విషయాలు చెప్పారు.
వారు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. ఆ పోరాట ఫలితంగా మరి ఈ రోజున గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, ఎంపీ బాలశౌరి గారు, అలాగే కూటమి మంత్రులు నారా లోకేష్ గారు అందరి సహాయ సహకారాలతో మరి వారు నారా లోకేష్ గారిని కూడా కలిశానని సూర్యనారాయణ శర్మ గారు నాతో చెప్పారు. వీరందరి మాటలు విని మరి చక్కటి హృదయంతో వీళ్ళందరికీ పోస్టులు ఇచ్చినందుకు, వేదపారాయణ పోస్టులు కూటమి ప్రభుత్వానికి బ్రాహ్మణులు అందరి తరపున కూడా మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ గౌరవ్ బుచ్చిరాంప్రసాద్ గారి నాయకత్వంలో మేమందరం కూడా నిరుపేద బ్రాహ్మణులు ఎక్కడున్నా కూడా వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునిచ్చే విధంగా బ్రాహ్మణ్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా మరి అనేక రకాలైన లోన్లు ఇవ్వడం జరుగుతోంది. అందులో భాగంగా మన కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు గన్నవరం కానీ, మచిలీపట్నం కానీ, అవినిగడ్డ కానీ 7 నియోజకవర్గాల్లో కలిపి దగ్గర ₹1 కోటి వరకు మరి లోన్లు ఇచ్చి బ్రాహ్మణుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడటం కూడా జరిగింది. ముఖ్యంగా మన మచిలీపట్నం నియోజకవర్గంలో అయితే గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, ఎంపీ బాలశౌరి గారు సహాయ సహకారాలతో నేను, ప్రసన్న గారు అందరం కలిపి మరి దగ్గర ₹60 లక్షల లోన్లు ఇక్కడ ఇప్పించడం జరిగింది. మరి లోన్లు తీసుకున్న వాళ్ళు సకాలంలో కడితే మరి బ్యాంకు అభివృద్ధి చెందుతుంది. అలా అభివృద్ధి చెందడం వల్ల ఇంకో 10 మందికి మనం ఉపయోగపడే విధంగా ఉంటామని అందరూ భావించి తీసుకున్న వారు అందరూ కూడా సకాలంలో లోన్లు కట్టి ఏది అవసరమైనా సరే మరి పెద్దలు సూర్యనారాయణ శర్మ గారి దృష్టికి కానీ, నా దృష్టికి కానీ, ఇక్కడ ఉన్న ప్రసన్న గారు కానీ అందరి దృష్టికి తీసుకెళ్తే వారికి మా తోడ్పాటును అందించేందుకు కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. అందరూ కబుర్లు చెప్పేవాళ్ళే, ఎన్నికల్లో అందరినీ ఉపయోగించుకునేవాళ్ళే తప్ప మాటలు జరగల. వేద పండితం అనేది వేద పండితులు మరి పోస్టింగ్ ఇవ్వటం బ్రాహ్మణ వర్గానికి అంటే నేను వేరే అని కాదు, దీంట్లో ఇతరులకు ఎవరికి అవకాశాలు లేవు. అంటే అవకాశాలు లేక కాదు, దాని మీద ఆసక్తి చూపరు. 12 సంవత్సరాలు ఆసక్తి చూపరు. ఎందుకంటే 12 సంవత్సరాల పాటు చదవాలి అంటే దేవుని ఆరాధనలో ఉండేటువంటి వ్యక్తులకే ఇది సాధ్యమవుతుంది తప్ప ఏదో వ్యాపారాలు చేసుకునే వాళ్ళకో లేకపోతే ఇతరులకి. అందుకని బ్రాహ్మణులకే అవకాశం వచ్చిందనే సంతోషం నాకుంది. ఎందుకంటే రాష్ట్రం యావత్తు కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా బ్రాహ్మణులు నా కళ్ళారా చూశా. ఏనాడు కూడా సూర్యనారాయణ గారు బ్రాహ్మణులు అందులో మహిళలు పోలింగ్కి పెద్దగా వచ్చేవాళ్ళు కాదు. నా దగ్గర ప్యాటర్న్ ఉంటుంది, ఏ బూత్లో ఏ వర్గాల నుంచి వచ్చినాయి. జనరల్గా బ్రాహ్మిన్స్ ఓటేయటమే తక్కువ, ఉన్నదాంట్లో 50%. దాంట్లో మహిళలు వచ్చేటప్పటికి 20 ఇంకా లెస్ అన్నమాట. అటువంటిది మొన్న ఒక పట్టుదల వహించి నేను బ్రాహ్మణులకే కేటాయించినటువంటి బూతుల దగ్గర నేను ఉన్నాను. రాత్రి 12 అంటే తారీఖు కూడా మారిందండి. అది ఏ బూత్తో మీకు తెలుసు. నేను వెళ్ళిపోతారేమో, ఇంటి దగ్గర ఆయన వచ్చేస్తారు, వంట చేయాలి, అబ్బా ఇవన్నీ అంటే మీకేం పర్వాలేదు, ఎంతైనా సరే వేసి వెళ్తాం, మరి కుర్చీలు వేయండిరా బాబు అన్న, ఏమీ అవసరం లేదు, మీరు వర్రీగా మళ్ళీ గంటకి మళ్ళీ వెళ్ళా, అట్లాగే ఉండాలి. అదే నేను చెప్పేది. ఇట్లా ప్రతి చాట కూడా చేశారు. ఎందుకంటే లోక కళ్యాణార్థం వాళ్ళు అనేక హోమాలు చేస్తారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని నేను తెలుగుదేశం అని కాదు, ఉన్నటువంటి దరిద్రం పోవాలని, సమర్థవంతమైన నాయకుడు రావాలని చెప్పి వాళ్ళు కంకణం కట్టుకుని చేశారు. దానిలో భాగంగా ఈ రోజున వాళ్ళ రుణం కొంతైనా తీర్చుకోవటానికి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా పేద బ్రాహ్మణులకి సెటిల్ అవ్వటానికి ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. బ్రాహ్మణులు అంటే ఓపెన్ అగ్రవర్ణాలు, దీంట్లో చెంబుచ్చుకుని వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్న వాళ్ళు 175 మంది ఉన్నారు. మరి ఇది దేశవ్యాప్తంగా, మళ్ళీ ఒక రాష్ట్రంలో ఒక చోట కాదు, దేశవ్యాప్తంగా అగ్రవర్ణాలు. కానీ వాళ్ళ పరిస్థితి చాలా అట్లా అని చెప్పి దిగజారి చేయలేరు, నేరాలు చేయలేరు. ఇంకొకడైతే బ్యాంకో ఇంకో దానికి ఒక కన్నా వేసన్నా బతుకుతాడు. మరి వీళ్ళకి ఆ పని చేయలేరు, పాపభూయిష్టమైన పనులు వాళ్ళు చేయలేరు. మరి అటువంటిది వాళ్ళకి ఉపాధి రావటం ఒకటే మార్గం. దానికి బ్రాహ్మణ కార్పొరేషను, దానికి ఒక సొసైటీ పెట్టడం, ఫణికుమార్ లాంటి వ్యక్తులు మరి ఏ మాట కామాటే చెప్పుకోవాలి. మరి ఆ వర్గానికి కావలసినటువంటి అన్ని సహాయ సహకారాలు అందిస్తూ సూర్యనారాయణ గారు లాంటి పెద్దల యొక్క సలహాలు తీసుకుంటూ అటు చేసుకుంటూ పోతూ ఇదే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం 792 పోస్టులు మనకి వేద పండితులకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి,
నారా లోకేష్ గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేవుడికి భక్తుడికి అగరబత్తి అనుసంధానం అంటారు. ఐఎమ్ సారీ, అనుసంధించే వ్యక్తి బ్రాహ్మణ వర్గమే. అది దృష్టిలో పెట్టుకోవాలి. Please subscribe AM6 News channel.